అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. కుల వివక్ష చివరికి చర్చల్లో కూడా ప్రవేశించిందా అంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే అవునని సమాధానం వస్తుందండి. నేను పెద్ద మనిషిని పరిచయం చేస్తాను మీకు. ఈయన పేరు ఫ్రాన్సిస్. ఇతను బాప్టిస్ట్ చర్చ్కి ఏదో సెక్రటరీయో లేకపోతే ట్రెజరరో ఏదో పొజిషన్లో ఉన్నాడు. ఇతను ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు. ఏంటి ఆర్డర్ అంటే మెంబర్స్ హూ ఆర్ షెడ్యూల్ క్యాస్ట్, ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ మెంబర్లు ఉన్నారో ఈ చర్చిలో ఇన్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం షుడ్ నాట్ బి ఇన్ ది స్టాండింగ్ కమిటీ, అంటే వాళ్ళు లీడర్గా ఉండటానికి అర్హులు కాదు. ఎస్సీలు ఎక్కడ నాయకత్వం చేయడానికి కుదరదని ఇచ్చాడట. ఓసీ నుంచి కన్వర్ట్ అయ్యాడట ఈసారు. ఎస్సీలు అసలు ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. దే విల్ ఆల్సో నాట్ ప్రపోజ్ ఆర్ సెకండ్ ఏ క్యాండిడేట్, అంటే నువ్వు లీడర్గా ఉండటమే కాదు పలానా వ్యక్తినన్నా లీడర్ పెట్టండి అంటాను కూడా నీకు హక్కు లేదని ఇచ్చాడటండి. ఇప్పుడు గతంలో అవును ఆలయంలోకి నువ్వు దళితుడు కాబట్టి ఆలయంలోకి రానివ్వద్దు అన్నందుకే చాలామంది ఆ రోజున చర్చిల్లోకి రావటం క్రిస్టియన్స్గా మారడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టారు. నిన్న ఏదో ఈ ప్రవీణ్ పగడాల గారి గురించి చర్చిద్దాం రండి అంటే నేను ఒక డిస్కషన్లోకి వెళ్ళాను. ఆ డిస్కషన్లో ఇలాగే ఒక ఓసీ నుంచి కన్వర్ట్ అయిన ఒక వ్యక్తి వచ్చి నువ్వు క్రిస్టియన్ సర్టిఫికేట్ చూపించినావు అన్నాడు. సర్టిఫికేట్ ఏంటి? క్రిస్టియన్ అంటే ఇప్పుడు హిందూ అంటానికి వెంకటేశ్వర స్వామినో లేకపోతే శ్రీరామచంద్రునో లేకపోతే ఎవరో ఒకరు నమ్ముకున్న వాళ్ళు హిందూ అంటారు. యేసు ప్రభుకు ఒకళ్ళు ప్రేయర్ చేసుకునే వాళ్ళు క్రిస్టియన్ అంటారు. అల్లాహ్కి నమాజ్ చేస్తే ముస్లిం అంటారు. ఆ దేవుడిని ఎవరు నమ్ముకుంటున్నారో దాన్ని బట్టి ఆయన మతం డిసైడ్ అవ్వాలి. కానీ సర్టిఫికేట్ ఏంటి అన్నాను. లేదు మీకు సర్టిఫికేట్ తీసుకుంటేనే మీరు క్రిస్టియన్స్ అన్నారు. నీకుందా సర్టిఫికేట్ అన్నాను. నాకెవరు సర్టిఫికేట్? నేను ఎందుకంటే ఓసీ నుంచి వచ్చాను కాబట్టి. అంటే ఓసీ నుంచి వస్తే సర్టిఫికేట్ ఎవరు? మరి ఓసీ నుంచి వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ ఎవరు? బీసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరు? గిరిజనుల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరు? ఎస్సీల నుంచి మాత్రం వచ్చిన వాళ్ళకి ఏంటి సర్టిఫికేట్ అని మీరు అడగాలి కదా. పోనీ ఇది అన్యాయం కదా, ఎవరో పెడితే మేమెందుకు పాటించాలి అంటే ఆయన ఏమన్నాడంటే అది గవర్నమెంట్ పెట్టింది కదా మీరు పాటించాలి అని. అదే వ్యక్తి ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల గారిని ఆల్రెడీ గవర్నమెంట్ పోలీసు అంతా డిసైడ్ చేసి యాక్సిడెంట్ అని నిర్ణయించిన తర్వాత కూడా తిరిగి పోరాడుతున్నాడు. మాకు అలా కుదరదు మేము ఎలాగని చెప్పేసి, అంటే వాళ్ళకి ఏదన్నా వ్యతిరేక నిర్ణయం వస్తే వాళ్ళు గవర్నమెంట్ మేము పోరాడొచ్చు, మేము పోరాడకూడదటండి, మేము పార్టీ చేయలేట. అంటే నువ్వు ఎస్సీ వాడు కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తే అది విను, మేము కావాలితే మేము పోరాడుకుంటాం. ఇది కూడా ఒక రకమైన వివక్షలోకి వెళ్ళిపోతున్నారేమో అనుకుంటానండి. ఇప్పుడు ఇతను ఇది ఒక చిన్న చర్చ్. ఆ చిన్న చర్చిలో నీ ఫ్రాన్సిస్ ఏం చేశాడంటే ఎస్సీలు ఎవరైనా లీడర్గా ఉండటానికి కుదరదు, మెంబర్స్గా కూడా ఉండటానికి కుదరదు అన్నాడు క్రిస్టియానిటీలో. కానీ మీరు ఒకసారి చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం. ప్రపంచంలో హిందువులందరికీ ఒక పవిత్ర పుణ్యస్థలం. అలాంటి అతిపెద్ద దేవస్థానంలో బిఆర్ నాయుడు గారు, జ్యోతుల నెహ్రూ గారు పిల్లలు తీస్తే ఇక్కడ చూడండి మా స్నేహితుడు ఎంఎస్ రాజు గారు. అలాంటి ఒక పెద్ద దేవస్థానానికి ఎంఎస్ రాజు అనే ఒక దళితుడు బోర్డు మెంబర్ అయ్యాడు. ఇప్పుడు ఏ మతం అయితే మనల్ని దూరం పెడుతుంది అనుకున్నామో, ఏ మతం అయితే మా మీద వివక్ష చూపించింది, మమ్మల్ని ఆలయంకు రానివ్వలేదని చెప్పి మేము బాధపడ్డామో ఆ మతంలో మార్పులు వస్తున్నాయి, ఆ మతంలోని పెద్దలు మారుతున్నారు. కానీ ఇదిగో ఈ మతం ఇప్పుడు నిజం చెప్పాలంటే క్రిస్టియన్ మతం అంటే అది ఎస్సీల మతం అంటారు చాలామంది. ఎస్సీల దేవుడు అంటారు యేసుప్రభుని. ఎస్సీల దేవుడు ఎస్సీల మతం అన్న మతంలో కూడా ఈ రోజున ఎస్సీలు వెలివేయబడుతున్నారు, ఎస్సీలు చిన్నచూపు చూడబడుతున్నారు. మీకు ఇదే ఫ్రాన్సిస్ చూపించాను కదండి ఎగ్జాంపుల్. చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులైనా మొన్న జరిగింది, ఏదో రంగరాజన్ గారు ఏదో పేరు భుజానికి ఎక్కించి తిరుగుతున్నాడు ఎస్సీ వాడిని, భుజం మీద ఎక్కించుకుని. క్రిస్టియానిటీలో కొంతమంది కొత్తగా ఇప్పుడు ఏం మొదలు పెట్టారంటే ఎస్సీలు అంటే మీరు దూరంగా ఉండండి, మీరు ఎస్సీ అని చెప్తే మీరు ఇక్కడ నాయకత్వం చేయడానికి కుదరదు. ఇప్పుడు నన్ను అక్కడ ఆ డిస్కషన్కి పిలిచారు, ఒక క్రిస్టియన్ల తరపున మాట్లాడే నాయకుడిగా పిలిచారు. కాబట్టి ఈ నాయకుడు ఏంటి? వాళ్ళు నువ్వు ఎస్సీ వాడు కదా, నువ్వు నాయకుడు ఎలాగవుతావు, నువ్వు సర్టిఫికేట్ ఏది నీ సర్టిఫికేట్ అని కోచింగ్ చేసే స్థాయికి వెళ్ళిపోయారండి. చాలామందికి తెలియంది ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఇప్పుడు చాలా కులస్తులు ఉన్నారు. ఏమంటే ఓసీ నుంచి క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీ నుంచి ఉన్నారు, ఎస్టీ నుంచి క్రిస్టియన్స్ ఉన్నారు. అయితే ఎస్సీ నుంచి ఉన్న క్రిస్టియన్స్తో ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ సర్టిఫికేట్కి హిందూ అని ఉంటుంది. మీరు హిందూ అని ఉంటుంది కాబట్టి మీరు ఎస్సీ సర్టిఫికేట్ వాళ్ళు మీరు హిందువులు మీరు చర్చిలోకి రాన కుదరదని ఒక వాదన వినిపిస్తున్నారు. సరే పోనీ ఒక బీసీని తీసుకుందాం.
ఒక యాదవ సోదరుడు క్రిస్టియన్గా మారాడు, నువ్వు వెళ్ళి అప్లై చేయి క్యాస్ట్ సర్టిఫికేట్, నీకు బీసీసీ అని వస్తుందేమో, క్రిస్టియన్ అని రాదు. పోనీ ఏమని వస్తుంది? యాదవ. బీసీ ఏలోనో బీలోనో సిలో డీలో ఉండి ఉంటావు, బీసీఏఓ బీసీబీఓ పెట్టి యాదవ అని పెడతారు. ఒకవేళ అక్కడ హిందూ అని పెట్టకపోవచ్చు, కానీ యాదవ అనే కులం ఏ మతంలో ఉంది? క్రిస్టియానిటీలో ఉందా యాదవ కులం? ఇస్లాంలో ఉందా? యాదవ కులం అనేది హిందూ మతంలోనే ఉంది. లేదు మీరు ఒకవేళ కాపు నుంచి కన్వర్ట్ అయ్యారు, మీకు కాపు అని వస్తుంది సర్టిఫికేటు. కాపు అనే కులం ఎక్కడ ఏ మతంలో ఉంది? హిందూ మతంలోనే ఉంది. మీరు రెడ్డి అయితే రెడ్డి అని వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేటు, రెడ్డి అనేది హిందూ మతం. బ్రాహ్మణ అని మీరు సర్టిఫికేట్ తెచ్చుకున్నారంటే బ్రాహ్మణ అనేది హిందూ మతం, వైశ్య అనేది హిందూ మతం, శెట్టిబల్లి అనేది హిందూ మతం, గౌడ అనేది హిందూ మతం. ఇవన్నీ మీరు ఏ సర్టిఫికేట్లో మీ కులం ఏదైనా వచ్చినా కూడా అవన్నీ హిందూ మతంలోని కులాలి. అప్పుడు మీరు కూడా హిందువులు అవుతారు కదా. ఇది ఒక ఎస్సీలకు మాత్రమే లేదు, సమస్య లేదు అసలు. కొన్ని చర్చెస్లో ఎస్సీ లీడర్షిప్ ఉన్న చర్చిలో కూడా ఆయన చక్కగా జాబ్ చేసుకుంటూ బాగా సెటిల్ అయి ఉంటాడు. సరే ఇంక నాకు రిజర్వేషన్ అక్కర్లేదు, నా పిల్లలకి రిజర్వేషన్ అక్కర్లేదు, నాకు బెనిఫిట్లు ఏమి అక్కర్లేదు, రాజ్యాంగం ఇచ్చినవి, నేను బీసీసీ తీసుకుంటాను తీసేసుకుంటాడు. ఆయన లీడర్ ఉంటాడు. ఇంకొకటి ఎవడో పాపం చదువుకోవడానికో లేకపోతే వాడికి స్కాలర్షిప్ కావాలి, లేదా రిజర్వేషన్ కావాలి, లేదా ఉద్యోగానికి రిజర్వేషన్ కావాలనే పరిస్థితిలో ఒక కుటుంబం ఉంటుంది అక్కడ. అండి నువ్వు బీసీసీ తీసుకుంటేనే నువ్వు ఇక్కడ లీడర్గా ఉండు, బీసీసీ తీసుకోకపోతే నువ్వు లీడర్గా ఉంటానికి, నువ్వు ఎస్సీ అయితే నీకు కుదరదు అంటున్నారని కొన్ని చర్చిల్లో. అరే ఎస్సీలని చర్చిల నుంచి కూడా వెళ్ళగొడతారా? అలా దేవుడు కులం చూస్తాడా? దేవుడి దగ్గరికి ఎవడో ఒకడు వెళ్తున్నాడు, ఈ కులం అనేది ఎలోకానికి సంబంధించిందే కదా. ఒకడు ప్రేయర్ చేసుకునేకి వెళ్తే రానివ్వండి అయ్యా. ఒకడు ఆలయంలోకి వచ్చాడు అనుకోండి, రాముడికో లేకపోతే వెంకటేశ్వర స్వామికో దండేయడానికో లేకపోతే కొబ్బరికాయ కొట్టడానికి వస్తే రానివ్వండి. అంటే కొన్ని చోట్ల ఇంకా హిందూ మతంలో కూడా వివక్ష ఉంది, కొన్ని ఆలయాల్లోకి రానివ్వట్లేదు, కానీ చాలా ఆలయాల్లోకి రాణిస్తున్నారు. చాలా ప్రవేశం ఇప్పుడు దళితులకి చాలా ఆలయాల్లోకి ఉంది. ఇంకా చెప్పాలంటే బోర్డు మెంబర్, కమిటీ మెంబర్, ఇప్పుడు నేను చూపించాను కదా తిరుమల తిరుపతి దేవస్థానం, అలాంటి దగ్గరే ఎస్సీలకి ఒక మెంబర్ రిజర్వ్ చేసి ఉంది. కానీ ఇప్పుడు చర్చెస్లో ఏంటంటే ఈ పద్ధతి ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ ఫ్రాన్సిస్ మీద ఒక ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు కంప్లైంట్? మీరు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఉంటుంది. అతను ఏమన్నాడంటే అండి, ఇన్ ది సెడ్ మీటింగ్ ది ఫాలోయింగ్ కన్సర్న్ ఆఫ్ ది సెడ్ చర్చ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ది మెంబర్స్ హూ కమ్స్ అండర్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ షుడ్ నాట్ బి ఇన్ ది స్టాండింగ్ కమిటీ. చర్చ్ డిక్లేర్ చేసిందట. అంటే చర్చ్ కాదు, ఇతను డిక్లేర్ చేశాడు. ఏ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఎవడో కూడా స్టాండింగ్ కమిటీలో ఉండడానికి వీల్లేదు. ఫర్దర్ మోర్ ది ఫాలోయింగ్ పర్సన్ స్టేటెడ్ దట్ ది పర్సన్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ దట్ ఈస్ మాలా అండ్ మాదిగా క్యాస్టెస్ షుడ్ లీవ్ ది మీటింగ్ హాల్ ఇమీడియట్లీ అండ్ ఇఫ్ దే ఇంటెన్స్ ఆఫ్ పార్టిసిపేట్ ఇన్ ది సెట్ మీటింగ్ దే షుడ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ అకార్డింగ్లీ. ఇదంతా పక్కన పెడితే ఇక్కడ ఎవడైనా ఎస్సీలో మాలమాదిగా ఎవడైనా ఉంటే అర్జెంటుగా మీటింగ్ హాల్ వదిలి బయట దొబ్బిండి అన్నట్టు. మీరు ఎవరో స్టాండింగ్ కమిటీలో ఉండడానికి అర్హులు కాదు అన్నారట. యేసుప్రభు పెట్టాడండి, పలానా క్యాస్టోడే రావాలి, పలానా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవాడే రావాలి, గవర్నమెంట్ తోటి ముద్ర వేయించుకునే రావాలి. అసలు ఏమైనా అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాడా దేవుడు? ఏంటండి ఎంత దారుణం తయారయ్యారు. అయితే చాలామంది ఇప్పుడు మొన్న పాస్టర్ గారు నన్ను అన్నప్పుడు చాలామంది అది వైరల్ చేస్తున్నారు. రాజేష్ని సర్టిఫికేట్ మార్చుకోమని ఒక పాస్టర్ అన్నాడు అనేమో కొద్దిమంది అలా పాస్టర్ కాదు, అతను ఇందుకే కన్వర్టెడ్ క్రిస్టియన్. నీకు అసలు బుద్ధి ఉందా లేదా? రాయేష్ అంత పోరాటం చేసాడు మన కోసం, అలాంటి రాయేష్ నువ్వు అలాగ అంటావా, కొలవేకి చూపిస్తావని కొద్దిమంది మాట్లాడుతున్నారు. ఓకే, అతను ఎవరు అనేది నేనైతే అతని గురించి ఇంక నేను ఆలోచించడం మానేశానండి, ఎందుకంటే ఇలాంటి అవమానాలు ఎన్నో భరించున్నాను నేను. ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పుడు చాలామంది క్రిస్టియన్ ప్రజలను అడుగుతున్నాను, క్రిస్టియన్గా మారిన ఏ మతంలోకి మారినా సరే రిజర్వేషన్ లేదని ఆర్డర్ 1950 ఆగస్టు 11లో పెడితే సిక్కు మత పెద్దలు మా మతంలోకి వచ్చిన దళితులకు ఒక్కలు ఎలా నిరాకరిస్తారా మీరు, మాతో పెట్టుకుంటే కనుక మామూలుగా ఉండదని చెప్పి వాళ్ళ పోరాటం వల్ల సిక్కులకి రాజ్యాంగం ఇచ్చే ఫలాలు అందించారు. సిక్కులు కూడా ఆ ఎస్సీ కేటగిరీలో ఉండే ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి దొరుకుతాయి. హిందూ కాదు సిక్ అంటే, హిందూ కాకుండా ఏ మతంలోకి వెళ్ళినా లేదనేది ఆ ఆర్డర్ సారాంశం. అయితే తర్వాత కొన్ని రోజులకు బుద్ధిస్టు పెద్దలు, మత పెద్దలు వాళ్ళ ఫైట్ ఫలితంగా బుద్ధిస్టులకు కూడా పోగొట్టుకున్న హక్కులు మళ్ళీ తిరిగి ఇవ్వబడ్డాయి. మరి క్రిస్టియానిటీలో ఉన్న పెద్దలు ఎంతమంది పోరాడారండి మీ చర్చిలకు వచ్చే ఎస్సీస్ కోసం? అదేంటి మా చర్చికి రావడం వల్ల వీళ్ళ హక్కులు దూరం చేస్తున్నారా? ఎలా చేస్తారా మీరు అని చెప్పి ఎంతమంది ఫైట్ చేశారు, ఎంతమంది క్వశ్చన్ చేశారు గవర్నమెంట్ని. అంటే మీ చర్చిలకు వచ్చే ఎస్సీల యొక్క హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? నాలాంటి వాళ్ళే పోరాడాలా దానికి?
మీకు ఏదైనా ఇబ్బంది పర్సనల్గా వస్తే మీరు పోరాటం చేస్తారు తప్ప మీ చర్చికి వచ్చే ఒక సామాన్య విశ్వాసులు వాళ్ళు పడే అవమానాలు కానీ వాళ్ళు పడే బాధలు కానీ మీరు పట్టించుకోరా? పట్టించుకోకపోగా ఆ రూల్ ఉంది కాబట్టి మీరు ఈ చర్చిలో మీరు లీడర్గా పనికిరారు, క్రిస్టియన్స్లో మీరు లీడర్గా పనికిరారని చెప్పి మీరు కూడా ఎస్సీల మీద వివక్ష చూపిస్తారా? ఏం దారుణం అండి ఇది? ఇంకేం తేడా ఉందండి? ఇప్పుడు ఎవరో ఒకవేళ యాంటీ క్రిస్టియన్ ఉన్నాడండి, అతను మాట్లాడేటంటే అర్థం ఉంది, రాయి నువ్వు సర్టిఫికేట్ మార్చుకోవాలి, నువ్వు ఇంకోటి చేయాలని అతను అన్నాడంటే అర్థం ఉంది. ఇదేంటి కన్వర్టెడ్ క్రిస్టియన్లు, కొద్దిమంది పాస్టర్లు, సంఘ పెద్దలు, ఏంటయ్యా ఇది? తప్పు కదా ఇది? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇక్కడ చర్చిలో కూడా వివక్ష చూపిస్తారా? చర్చిలోకి రావడానికి మళ్ళీ రిస్ట్రిక్షన్ లేదు, ఎస్సీఓడు కూడా రావచ్చు. ఎస్సీఓడు ఏమైనా దశభాగం ఇచ్చినా కానుకిచ్చినా ఇవ్వచ్చు. కానీ లీడర్షిప్కి మాత్రం అబ్బే నువ్వు లీడర్షిప్కి అర్హుడు కాదు. చాలా చర్చిలు 60% ఎస్సీస్తో నడుతున్నాయండి. ఎస్సీలే ప్రతి చర్చిలో, కొన్ని చర్చిలు అయితే 100% ఎస్సీలు. నేను చెప్పాను కదా, దేవుడిని ఎస్సీ దేవుడు అంటారండి. యేసుప్రభు అంటే ఎస్సీల దేవుడు అంటారు చాలామంది. అలాంటి ఎస్సీలకి కూడా కనీసం ఆ మతంలో కూడా గుర్తింపు లేకుండా, ఆ మతం నుంచి కూడా వాళ్ళని గెంటేసేలాగా, లీడర్షిప్ లేకుండా తొలగించేలాగా ఏంటండి ఈ కుట్రలు ఏంటండి? ప్రభుత్వం దృష్టి పెట్టాలి సార్. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను మళ్ళీ ఇది. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంత పబ్లిక్గా ఇంత అవమానం ఎదురవటం, మరి దేవుడు నాకు మళ్ళీ గుర్తు చేశాడు, నా బాధ్యత నాకు అనిపించిందండి. వెళ్ళి రాజేష్ ఇలా జరుగుతుంది కదా, ఇక ఎంతమంది క్రిస్టియన్ ముసుగులో ఉన్నవాళ్లే ఈ కులాన్ని అవమానించే పరిస్థితి. ఇన్ని లక్షల మంది అసలు ఎస్సీలు లేకపోతే క్రిస్టియానిటీ నిజంగా మైనార్టీకి పడిపోద్ది, 1%కి నిజంగానే పడిపోద్ది. అలాంటి ఎస్సీస్ని క్రిస్టియానిటీలో ఇంతమంది ఉండి, క్రిస్టియన్ అనగానే బయటకు రోడ్డు ఎక్కి ఎవరికైనా అన్యాయం జరిగిందంటే రోడ్డు ఎక్కి అరే మాకు ఇలాగా మా దేవుడిని అంటారా లేకపోతే మా బైబిల్ని అంటారా అని మాట్లాడే వాళ్ళని క్రిస్టియానిటీకి దూరం చేస్తున్నారు. తప్పు కదండి ఇది? దీని మీద మాట్లాడండి. ఇది తరతరాలుగా 70 సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీకి వెన్నుముగ్గా నిలబడిన దళిత సమాజాన్ని వెన్ను విరిచేస్తున్న రూల్ ఇది. దాని మీద మాట్లాడండి పాస్టర్స్, దాని మీద పెద్దలందరూ ముందుకు వచ్చి మాట్లాడండి. అంతే తప్ప ఆ రూల్ బెటర్ కాబట్టి మీరు పాటించి తీరాలి, ఆ రూల్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ లీడర్షిప్ ఉండకూడదు, ఆ రూల్ ఉంది కాబట్టి మేము చెప్పినట్టు వినాలి, ఏంటండి ఇది? ఇదేం విధానం అండి బాబు? హిందుత్వం మారుతుంది, హిందూ పెద్దలు మారుతున్నారు, అక్కడక్కడ హిందుత్వాలు ఇంకా వివక్ష చూపిస్తున్నారు, ఆలయాల్లోకి రానివ్వట్లేదు, వాస్తవమే. అది ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్నది. అదే ఎన్నో మార్పులకు గురై ఈ రోజున దళితులను తీసుకెళ్ళి బోర్డు మెంబర్స్గా చేసి భుజాలను ఎక్కించుకుని వాళ్ళు తిరుగుతుంటే, కొన్ని తరాల నుంచి 70 సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీని భుజాలను మోస్తున్న జాతి ఏదన్నా ఉందంటే దళితులు. అలాంటి దళితులను ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నమా? వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వకపోవటమా? చర్చెస్లో కన్వర్టెడ్ అని వచ్చిన కొద్దిమంది, అందరినీ అంటలేదు, అందరూ ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యాడో ఓసీ నుంచి వచ్చిన కన్వర్టెడ్ క్రిస్టియన్ కూడా ఎస్సీ క్రిస్టియన్కి వాళ్ళ పిల్లల నుంచి పెళ్లి చేసుకునేంత ఉన్నతమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేనేమంటలేదు. కానీ వివక్ష చూపించే వాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం అందరికీ చెడ్డ పేరు వస్తుందండి.